ఈ సెషన్లో సమ్ అదర్ డ్రాయింగ్ టూల్స్ని ప్లస్ లేయర్స్ని యూజ్ చేసుకొని ఎట్లా ఈ సీన్కి ఎక్స్ట్రా లుక్ ఇవ్వాలనేది చూద్దాం. మరి ఫస్ట్ ఒక సన్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. మరి ఇక్కడ సన్ క్రియేట్ చేయాలంటే రౌండ్ షేప్ కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ షేప్స్లో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ షేప్స్ మీకు వస్తాయి. రెక్టాంగిల్, ఓవెల్, ఇట్లా నంబర్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. మీకు ఓవెల్ షేప్ కావాలి కాబట్టి ఓవెల్ సెలెక్ట్ చేసుకోండి. మరి ఇక్కడ స్ట్రోక్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నాం. అట్లానే ఫిల్ కలర్ ఏంటి అనేది ఇక్కడ సన్ ఫిల్లింగ్ ఏ విధంగా ఉండాలో ఆ కలర్ తీసుకోండి. మరి ఇప్పుడు ఇక్కడ ఒక సన్ని డ్రా చేస్తాం. డ్రా చేసినప్పుడు మీరు ఈ సన్ కనుక డబుల్ క్లిక్ చేసి టోటల్గా సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఇక్కడికి తీసుకొచ్చి హిల్ మీదకి తీసుకొచ్చి పక్కన మళ్ళీ క్లిక్ చేశారనుకోండి, ఏమవుతుంది, ఓవర్లాప్ అవుతుంది. ప్లస్ మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకెళ్లారనుకోండి, డబుల్ క్లిక్ చేసి వెనక్కి తీసుకెళ్ళండి, అండు అంటాను, కంట్రోల్ జెడ్, ఏమైంది, ఈ ఏరియా కట్ అయినట్టు కనిపిస్తుంది. మరి ఎందుకంటే ఇవంతా కూడా సింగిల్ లేయర్లో ఉన్నాయి. టైం లైన్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ నంబర్ ఆఫ్ లేయర్స్ మన సీన్లో క్రియేట్ చేసుకోవచ్చు. మరి బేసిక్గా ఒక లేయరే ఉంది. మరి ఇక్కడ ఈ వ్యాలీ అండ్ రివర్ ఇవంతా కూడా ఒకే లేయర్లో ఉన్నాయి. అదే లేయర్లో మళ్ళీ మనం ఏం చేస్తాం, ఈ యొక్క సన్ అనే దాన్ని క్రియేట్ చేసాం కాబట్టి మరి ఇక్కడ ఏమవుతుంది, ఈ విధమైన ఓవర్లాపింగ్ అండ్ కటింగ్ అనేది రావడం జరుగుతుంది. మరి కంట్రోల్ జెడ్, ఇప్పుడు మనం క్రియేట్ చేసిందంతా కూడా మళ్ళీ కంట్రోల్ జెడ్ రిపీటెడ్గా ఇస్తూ ఫస్ట్ ఎలా ఉందో అలా వచ్చేస్తాండి. ఇక్కడ లేయర్లోకి వచ్చినట్లయితే మీకు కొత్త లేయర్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. నంబర్ ఆఫ్ లేయర్స్ ఒక సీన్కి క్రియేట్ చేయొచ్చు. మరి ఇప్పుడు లేయర్ 1కి నేను రీనేమ్ కూడా చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి మీరు దీనికి ఇట్లా ప్రాపర్టీస్లో లేయర్ నేమ్ వ్యాలీ అని ఇచ్చాను. లేదు ఇక్కడ కూడా డబుల్ క్లిక్ చేస్తే మీరు రీనేమ్ చేసుకోవచ్చు. మరి ఇదంతా కూడా ఒక లేయరు. ఇప్పుడు న్యూ లేయర్ క్రియేట్ చేయబోతున్నాను. న్యూ లేయర్ ఎప్పుడు కూడా కొత్త లేయర్ అనేది ప్రజెంట్ ఉన్న లేయర్కి పైన క్రియేట్ అవుతుంది. దీనికి సన్ అని ఇస్తాను నేమ్. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఈ లేయర్లో ఇది ప్రజెంట్ లేయర్గా ఉంది. సో ఈ లేయర్లో నేను ఈ యొక్క సన్ని డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసి మళ్ళీ ఇట్లా తీసుకురండి, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళండి, సైడ్ క్లిక్ చేసి వెనక్కి తీసుకెళ్ళండి. కంట్రోల్ జెడ్, మళ్ళీ ఫస్ట్కి వస్తున్నాను, ఇట్లా ఇక్కడికి తీసుకురండి, మళ్ళీ సైడ్ క్లిక్ చేయండి, మళ్ళీ ఇప్పుడు డబుల్ క్లిక్ చేసి మొత్తం బయటికి తీసుకెళ్ళండి. ఇక్కడ ఏమీ కట్ కాలేదు, ఎందుకంటే ఈ సన్ అనేది డిఫరెంట్ లేయర్లో ఉంది, వ్యాలీ అనేది డిఫరెంట్ లేయర్లో ఉంది. చూడండి, ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో అది యాక్టివ్ లేయర్గా ఉంటుంది. సన్ మీద సెలెక్ట్ చేస్తే సన్ సెలెక్ట్ అయింది. అట్లనే వ్యాలీ లేయర్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ వ్యాలీ సెలెక్ట్ అయింది. మరి ఇక్కడ మనం వర్క్ చేసేటప్పుడు కూడా ఎక్కడైతే క్లిక్ చేస్తామో అది యాక్టివ్గా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు వ్యాలీ మీద క్లిక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇది యాక్టివ్గా కనిపిస్తుంది. అదే సన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, సన్ యాక్టివ్గా కనిపిస్తుంది. ఇప్పుడు సన్ లేయర్ మీద
సెలెక్ట్ చేసి ఇంకేదైనా ఆబ్జెక్ట్ డ్రా చేసినా కానీ అదే లేయర్లో ఉండిపోతుంది అనమాట. ఓకే, మరి ఈ లేయర్స్ని ఇక్కడ హైడ్ కూడా చేయొచ్చు. చూడండి, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ ఐ సింబల్ కింద క్లిక్ చేస్తే ఏ లేయర్ మీద క్లిక్ చేస్తామో అది ఇక్కడ హైడ్ అయిపోతుంది. మరి దీన్ని కూడా హైడ్ చేయొచ్చు, మళ్ళీ అన్హైడింగ్. ఓకే, అట్లానే లాకింగ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యాలీని లాక్ చేశాను. ఇక వ్యాలీ లేయర్లో ఉండే ఆబ్జెక్ట్స్ని దేన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసేదానికి కానీ మార్చేదానికి కానీ లేదనమాట. సో నెక్స్ట్ అదే అన్లాక్ చేస్తాను. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏంటంటే అవుట్లైన్స్ మాత్రమే చూడాలి అనుకోండి, అప్పుడు ఈ యొక్క లాస్ట్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, అట్లానే ఇంకొక లేయర్ను కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. ఆ లేయర్ నేము మౌంటైన్స్ అని ఇస్తాను, లేదంటే హిల్స్ అని ఇస్తాను. సో ఇక్కడ పెన్సిల్ తీసుకొని ఈసారి ఇక్కడ డ్రాయింగ్ మోడ్స్లో ఇంక్ మోడ్ లేదంటే స్ట్రైటన్ మోడ్ తీసుకుంటాం. సో ఇప్పుడు సమ్ మౌంటైన్స్ నేను డ్రా చేస్తాను. ఓకే, సమ్ మౌంటైన్స్ డ్రా చేసిన తర్వాత వీటిలన్నిటిని కలుపుతూ మళ్ళీ ఇట్లా ఒక లైన్ కానీ లేదంటే మీరు ఈ లైన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక స్ట్రైట్ లైన్ కూడా కంట్రోల్ జెడ్ ఇచ్చి ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాను. ఈ స్ట్రైట్ లైన్ ఇట్లా డ్రా చేయండి, అన్నిటిని కలిపేదానికి కాను, ఎందుకంటే మనం కలర్ ఫిల్ చేయాలి కాబట్టి. మరి ఇప్పుడు కలర్ ఫిల్ చేసేదానికి నేను ఫిల్ కలర్ తీసుకోవచ్చు. దానికి ముందర మనం ఎడ్జెస్ కూడా కట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ కలర్ ఫిల్ చేద్దాం. ఫిల్ కలర్ ఇక్కడ బ్రౌన్ కలర్ తీసుకుంటాను. సో ఫిల్. ఓకే, ఎనీవే ఇట్లా ఫిల్ కావడం జరిగింది. ఇంకా మీరు ఎఫెక్టివ్గా కూడా వీటిని డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ఒక లైన్ టూల్ని తీసుకొని ఇంకొక మౌంటైన్ కూడా ఇక్కడ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కూడా ఫిల్ చేస్తాం. సో ఇట్లా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ అవుట్లైన్ను మనం మార్చుంటే బాగుండేది. ఓకే, కంట్రోల్ జెడ్ యూజ్ చేసి మొత్తం కూడా తీసేస్తాను. అవుట్లైన్ కలరు అంతా కూడా ఒకటే తీసుకుంటాను, లేదంటే మీకు అవుట్లైన్స్ లేకుండా కూడా వస్తాయి. కంట్రోల్ వై మళ్ళీ అట్లానే ఉంచేద్దాం. ఇంతకుముందు కంట్రోల్ వై యూజ్ చేసి అట్లానే ఉంచేస్తున్నా. సో ఇప్పుడు సెలెక్ట్ టూల్ తీసుకొని దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో మొత్తం కూడా సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు డిలీట్ చేయండి. డిలీట్ చేస్తే ఆ ఎడ్జెస్ అంతా కూడా పోయాయి. సో మీరు ఈ యొక్క లేయర్ మొత్తాన్ని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా. ఎక్కడికి మూవ్ చేసుకోవాలో అక్కడికి మూవ్ చేసుకోండి. మరి వన్స్ మూవ్ అయిన తర్వాత చూడండి, ఇది యాక్చువల్గా బ్యాక్కి వెళ్ళాలి, ఇవి ఫ్రంట్కి రావాలి. అంటే ఈ వ్యాలీ ఫ్రంట్కి రావాలి, ఈ హిల్స్ బ్యాక్కి వెళ్ళాలి. మరి అలాంటప్పుడు ఈ యొక్క హిల్స్ మీద క్లిక్ చేసి దీన్ని డ్రాగ్ ఇట్ డౌన్, ఈ లేయర్ని కిందకి డ్రాగ్ చేయండి. సో బ్యాక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మీరు దీన్ని ఇట్లా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా
ఇక్కడ కూడా కావాల్సి ఉంటే మీరు ఎన్హాన్స్మెంట్ ఇట్లా చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన హిల్స్ అట్లనే రిమైనింగ్ వ్యాలీ, సన్, ఎవ్రీథింగ్ రావడం జరిగింది. డిఫరెంట్ లేయర్స్ యూజ్ చేసుకొని మనం ఈ విధమైన లుక్ని తీసుకురావడం